లాల్ సలాం రీసెంట్గానే మన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది డైరెక్టర్ విఐ ఆనంద్ గారితో అప్లోడ్ చేసేసాను. ఎవరైనా మిస్ అయిపోయింది తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, 100% చెక్ చేయాల్సిందే. అండ్ ఇంకా లాల్ సలాం విషయానికి వచ్చేస్తే డైరెక్టర్ ఐశ్వర్య గారు అమ్మ బాబోయ్ మామూలు స్కెచ్ మామూలు ప్లానింగ్ కాదు, రైటింగ్ విషయంలో అమ్మ బాబోయ్ దట్ వాజ్ సర్ప్రైజ్ అని చెప్తాను. మనం డిస్కస్ చేద్దాం. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు క్రికెట్ టీమ్స్ వాళ్ళ మధ్యన జరిగిన ఒక గొడవ అనేది మత కలహాలుగా మారి ఒక ఊరికే ఇబ్బందికరంగా మారుతుందన్నమాట. సో ఇది ఎవరు సృష్టించారు అండ్ ఇది ఎంతవరకు వెళ్ళిపోయింది ఎక్స్టెంట్ వరకు, ఇది మీరు థియేటర్తో చూస్తారు. అండ్ ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్రెయిన్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. నేను చెప్పేది రాంగ్ అయితే కింద కొంచెం మీరు కరెక్ట్ చేయండి. కొటేషన్ గురించి అనమాట. ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అండ్ న్యూ బాటిల్ ఓల్డ్ వైన్, ఇది కొటేషన్ ఉంది కదా. సో దీన్ని మనకి ప్రయోగించారనమాట. ఇప్పుడు మనకి 2010-15 ఆ టైంలో రావాల్సిన మూవీ అనమాట ఇది. ఆ టైంలో ఉండాల్సిన స్టోరీ ఇప్పుడు తీసుకొచ్చారు దీన్ని. అంత అవుట్డేటెడ్ మూవీని మేడం గారు మామూలుగా తెలివిగా ప్రజెంట్ చేయలేదు భయ్య. ఇప్పుడు మనకి అంత అవుట్డేట్ అయిపోయిన స్టోరీస్ అనేవి ఒక సింగిల్ లైన్లో, అంటే ఎటువంటి ఫ్లాష్ బ్యాక్ లేకుండా, బ్యాక్ అండ్ ఫోర్త్ కాకుండా, ఇవి ఏం లేకుండా ముక్కుసూటిగా స్ట్రైట్గా వెళ్ళిపోయావు అనుకోండి, స్క్రీన్ ప్లే అనేది అవుట్ రేట్గా రిజెక్ట్ చేస్తారు ఈ మూవీని. సో మేడం గారు తెలివిగా ఏం చేశారంటే రైటింగ్లో మనకి, నేను సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ ఆమె యూజ్ చేసిన టెక్నిక్ గురించి మీకు చెప్తున్నాను. బిగినింగ్ మనకి కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేసి చూపించినట్టుగా కొంచెం క్యూరియాసిటీని బిల్డ్ చేశారనమాట. లేటర్ మనకి వెళ్ళే ప్రొసీడింగ్స్లో మనకి బ్యాక్ అండ్ ఫోర్త్ గేమ్ ప్లేని యూజ్ చేశారు స్క్రీన్ ప్లేలో. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఆ క్యూరియాసిటీ అండ్ ఆ ఇంట్రెస్టింగ్గా ప్రొసీడింగ్స్ అనేవి అలా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఇది కేవలం ఒక ఎక్స్టెంట్ వరకు మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో అలాగే దీంట్లో ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే స్టోరీలో మీకు ప్రోగ్రెస్ అవుతూ ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ తగులుతూ మన రజనీకాంత్ గారి ఇంట్రడక్షన్ కావచ్చు, స్టోరీలో కూడా కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇట్లాగా మీకు ఫస్ట్ హాఫ్ వరకు ఈ మ్యాజిక్ అనేది వర్కౌట్ అయింది. నోట్ దిస్ పాయింట్, ఇక్కడ నేను ఆమె వర్క్ని అప్రిషియేట్ చేస్తాను అనమాట. ఎంత తెలివిగా ప్రజెంట్ చేశారని చెప్పేసి అవుట్డేటెడ్ స్క్రిప్ట్ని. అండ్ దీంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్గా నేను సర్ప్రైజ్ ఏంటి ఏంటో చెప్పమంటారా, మన జీవిత గారి పర్ఫార్మెన్స్. అంటే చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద చూసామని ఏమో, కానీ మూవీలో మాత్రం తోపు పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అంత బ్యాక్ చేశారు భయ్య. సో అది విషయం అయితే. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంక ఈ మ్యాజిక్ పోయింది భయ్య, ఇంకేం లేదు, ఇంకా మనకి సింగిల్ లైన్లో పోతుంది. ఎందుకంటే మీకు సెకండ్ హాఫ్లో ఇంకా మ్యాటర్ మొత్తం ఎవ్రీథింగ్ మీకు ప్రిడిక్టబుల్ అయిపోతుంది. సో ఇంక మీకు ఆ ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ కానీ లేదంటే హై ఇచ్చే మూమెంట్స్ కానీ ఏది ఉండదు. ఇంకా అఫ్కోర్స్ అవుట్డేటెడ్ స్క్రిప్ట్ కాబట్టి ఇంకా మేడం గారు అనుకున్న ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే టెక్నిక్ కానీ ఏది కూడా ఇంకా వర్కౌట్ అవ్వలేకపోయింది అనమాట. సో మనకి ప్రిడిక్టబుల్ అయిపోవడం వల్ల ఇంక మనకి పెద్ద గేమ్ అనిపించలేదు, కానీ ఎమోషన్స్ అనేవి డీసెంట్గా ప్రజెంట్ చేస్తారు. అండ్ క్లైమాక్స్ బిట్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అంటే మనకి ఆ హిందూస్ అండ్ ముస్లిమ్స్ అందరూ సమానమే, ఎటువంటి డిఫరెన్స్ ఉండకూడదు. సో ఆ పర్టికులర్ పోర్షన్ అనేది మాత్రం చాలా మంచిగా హ్యాండిల్ చేశారు, చాలా మంచిగా చూపించారు అనిపించింది అనమాట. సో చెప్పాను అది విషయం అయితే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ఆ ప్యూర్ బ్రాంజ్ స్టార్ జీవిత గారు. అమ్మ బాబోయ్ ఏంటి మీరు ఎంత బాగా చేస్తారా అనిపించింది బాయ్, ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. అంటే చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద చూసామనేమో, కానీ నాకైతే అమ్మ బాబు ఎమోషనల్ సీన్స్లో కానీ స్టార్టింగ్ టు ది ఎండ్ మ్యాన్ అసలు చాలా బాగా చేశారు. అండ్ రజనీకాంత్ గారు అండ్ ద రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా మెయిల్స్ కూడా దే వర్ డీసెంట్ మ్యాన్. అంటే పర్ఫార్మెన్స్కి అంత హ్యూజ్ స్కోప్ అంటూ పెద్ద గేమ్ దక్కలేదు. జీవిత గారికి మాత్రం హ్యూజ్ స్కోప్ దక్కింది, అంటే కొంచెం ఎమోషనల్ పర్ఫార్మెన్స్ విషయంలో అనమాట. అది విషయం అయితే. అండ్ బ్యాక్వర్డ్ స్కోర్ పెద్ద గొప్ప గేమ్ లేదు, సాంగ్స్ పెద్ద గేమ్ లేదు, ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ సినిమాటోగ్రఫీ ఇట్స్ ఓకే మ్యాన్. సో అది విషయం అయితే. సో దాట్స్ రివ్యూ ఆన్ లాల్ సలాం. And yeah, that's it man. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.